కొత్తురు గుద్దు నాకు వచ్చుకున్నట్టు గుద్దించుకున్నట్టు ఒత్తులు పాడబడా కుక్కలు పాడబడికి డోల్పూర్ సల్ల ఉంటే నాకు రాదు పేర సర్పంచులు అప్పుడు వీడు వాడ నంబర్ చూస్తున్నాడు అద్దయ్యా వారి పిన్న అన్న తెలియదాకా రేరత్తు గుంజ పోదాకా నీ మాట ఎవడింటాడు మరి నీకెందుకయ్యా మనకెందుకు రాయకేమిటే అందరు నిలబడమంటారు నీ లెక్కేద్దా నీ బిసాద వెళ్తారు పిల్లని మోచేయి మరి తెచ్చిండు ఇక వాడ నంబర్ నిల్చున్నాడు నిల్చున్న వాళ్ళు అందరికి ఇక మర్యాద చేసిండు ఇక ఓట్లు అయిపోయినాక బూతులు ఇప్పాలి కదా లెక్కలు అలా ఇప్పటివరకు నేను బూతులో 3 ఓట్లు మూడే ఆ మూడే ఎవరు ఎరికారా నేను అవ్వదోటి మీరు అయ్యదోటి మీదోటి ఇక మీరు పిల్లలు వద్దంట నిల్చున్న గుంజిగానే పోయి ఎవరికో గుద్దింది అందుకనే ఇక నీకు ఆకాంక్ష మరి ఎవరున్నారు ఎవరున్నారంటావా గుడ్డి రమ్మున్నది గదగదలచ్చమ్మ గదగదలచ్చమ్మ అబ్బా ఏం చేస్తారు అంటే అది ఇంటానికి బెండు పెట్టుకుంటాను ఏంటంటేనా కేసీఆర్ నల్ల ఖాళీగా పోతా అంటే మందిరా సంవత్సరం మా ఆకిట్ల కత్తన నీళ్లు నల్ల బెండు పెట్టుకుంటేందంటే బెండు పెట్టుకుని పిల్లి మాత్రం అల్లైన బాగా సాగుని ఆపద కదా తొందరగా లోకపోదని వచ్చినావమ్మా పోదవరమ్మా నీ కానీ లోలవమ్మా పెట్టుకుని వెళ్ళిపోదవా అని అరే ఆరామా ఆ శాంతమైన లోకంలో వచ్చింది ఆ నాలుగు పుస్తకం పెట్టి అవతారానికి మంత్రులు ఎప్పుడు అందరూ చేసినారు అమ్మవారు శాంతి దేవి గారా అమ్మను బాధపడకానే బాధపడదు బిడ్డ నేను బాధలు నేనుంటాను అయ్యో
మళ్ళీ 2 కాలు పట్టి కాలు అటు అటు ఇటు తెలిసిన పొడుగు వెరుగు లేకుండా పొట్టిగా ముస్తాను ఉంటాం పొట్టలు వేసుకుపోయి నాటే పెట్టాలి అలా ఆటేస్తుంది ఇవి చేస్తుంది నడవ నావ దావ తెగిస్తారు వెనక వేసింది వెనక దానికి వేసిపోతారు అంతే ఇక దిగాడు పొలం కాల రాడు పొలం కాల బాగానే ఉంటుంది పొట్టెళ్ళకు ఉన్న కాలుగా పడుకుంటారు అందుకే కాలువడు గుంజితే ముక్కలు పాలు తిరుగుతాయి అంతే అవ గానాలు చూడు అటువంటి దాంట్లో గానాడు తల్లికి వస్త్రం తాను మోసిన మైల వస్త్రం కట్టి మానవత్రం కట్టి చెవుల తోడు కట్టి తల్లికి తలమాల కట్టిల్లు అగో రావేం చెల్లే బిడ్డకు తాను మొత్తం అని రామ 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 సెలబెల్లైతే ఆట అవస్థంటి పిల్ల మాత్రం పాలియపోతే అవస్థలు దౌడలు పడతాయి అన్నారమ్మా కన్న తల్లి ఇస్తే మాత్రం గానాలు మాత్రం బిడ్డకు పాలిస్తున్నాను కన్న తల్లి వేసుకు ఎప్పుడు రాను వచ్చిన గర్భాన్ని చక్కని ఆడేళ్ళ నా బిడ్డలు తల్లి కూడా అందజేసారు అమ్మ నీ గర్భాన ఇద్దరి కొడుకుల తోడ ఏనాడు చక్కని బిడ్డ జన్మనెత్తిందని కడిగి గాలిచ్చి తల్లి వల్ల ఎత్తే ఆ బిడ్డను చూడబోతే పొడిసేడు పొద్దుగోల మెలగెడ తీయగోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు ఏనాడు మాత్రం సూర్యుని వంకున్నది గాని చంద్రుని వంకున్నది గాని నాకు పుట్టిన నా బిడ్డకు ఏ వంక లేదు పుట్టినవా నా బిడ్డ పుణ్య పూగర బాణ నీవు బిడ్డ సిరిల్లొల్లికించే నవ్వులే మగమాణిక్యాలు అయ్యో చీకటి వెలుగని బాబు కన్ను అలగను దీపాలు అమ్మ
వారాలు అవుతాయా రోజులు గడవంగా దినములు గడవంగా ఆ బిడ్డ పుట్టి 11 రోజుల పొద్దు గడిచింది అవ గిట్లుంటోళ్ళు గట్లుంటోళ్ళు పులివే కొమ్మలు ఇసుకచ్చి తల్లికి బిడ్డకు మైల వాపి అరే రే ఆ 11 ఏనాడు మాత్రం 10 రోజుల పొద్దు అరే ఆ బిడ్డ ఏనాడు శాంతిమాని దేవి బిడ్డను ఎత్తుకున్నది ఆ బిడ్డకు ఏనాడు మాత్రం తాను ఓపిత్తనని అవి వెన్నీళ్ళు చన్నీళ్ళు ఏకం వేసి ఏనాడు మాత్రం నా బిడ్డను తాను ఓపిత్తా అని ఆ తల్లి ఏనాడు మాత్రం శాంతిమణి దేవి బిడ్డను పట్టుకొని ఏనాడు మాత్రం కడపవతలో కాలు కడపవతలు ఈ కాలు ఆ బిడ్డను ఎత్తుకోరే ఓ వంగా తల్లికి బాలంత రోగమైన ఓ దేవుడా బాలంత రోగమైన ఓ దేవుడా బాలంత రోగం ఓ చెయ్యి వీధికల ఓ కాల వీధికల రోగము రావటనే అమ్మా అయ్యో గుట్టోలు ఊలినాది గదల్లరా అమ్మా చేతులున్న ఉన్న బిడ్డను అవి ఏనాడు మాత్రం చేతులకెళ్ళి కింద పడ్డదో పసిపిల్ల కదిగాయనమ్మా అవి ఏనాడుకి అవి కూతలు పెడతాంటే అమ్మ కన్న తల్లి చూడవమ్మ ఓ దేవుడా తల్లి చూడవమ్మ ఓ దేవుడా ఇద్దరి కొడుకుల తోడా నాకొక బిడ్డారి నేనెంతో సంబరపడ్డాది నేనెంతో సంతోషపడ్డరే అవ్వా రంగు తట్టు బండల పారాయణ రంగు తట్టు బండల నువ్వు అమ్మారి చదివిందాది అవ నీ బాబుడు బాబాని వెళ్తున్నావా అవ నా భరత బ్రవల తీరనే ఆడబిడ్డ అయ్యో అమ్మవారు చూడవమ్మ ఓ దేవుడా అగో కన్న తల్లి దల్లడిస్తంటే ఓ చెయ్యి వీధికెళ్ళి ఓ కాలు వీధికెళ్ళి బాలంత రోగం వస్తా అంటే అయ్యా కళ్ళల్లో ఏడుపుట్ట ఎవరమ్మా ఎవరు కూడా చూడరమ్మా ఓ దేవుడా కళ్ళల్లో కాడవాడవటనమ్మా ఓ నాయనా కళ్ళు ముందే కనబడతల్లు గాని కళ్ళు తెరితే ఎవరు కనబడతలేరు నానా అయ్య మీరు ఇంతకు మీరెవరైతే వచ్చిన యమధర్మరాజన్నడు ఓ బిడ్డ నేను ఎవరిన కాదు నేను ఎవపురి ఏలేది వాడి నా పేరు యమధర్మరాజన్నడే అవ్వా నానరావే నానా యమధర్మరాజా మాట ఒడికేలా వచ్చే ఓ నానయమ ధర్మరాజా ఇలా సావల్ల మాటలి నోటికెట్ట వచ్చింది నానా ఇలా చనిపోయిన వారు ఎవరు కనబడతల్లు నానా ఇలా జరిగేటి పండుగల్లాగు ఈ జగరాని పాని పల్లెల్లో నాకు ఆత్మగల్ల కనకవ్వ ప్రాణం ఓ వంగా అవి ఎండాది కట్టినాగు
ఆ బంగారవాది కట్టినాడు అవతరవాది కట్టినాడు డబ్బాది కట్టినాడే అవ్వా తన పుణ్యము గరబానా ముగ్గురి కొడుకుల గడకున్నది ముగ్గురి కొడుకుల గనకున్నది నలుగురి బిడ్డల ఏనాడు గనకున్నదో అవాత్మగల్లా కోరవ్వ ప్రాణం ఓవంగా నా కొడుకరారా కొడుక నా కొడుకరారా కొడుక కొడుకనే వీరన్నా నా కొడుకరారా కొడుక కొడుకనే భద్రయ్య నా కొడుకరారా కొడుక కొడుకనే కుమారస్వామి నేను పోతా ఉన్నా ముగ్గురి కొడుకులాని నలుగురు బిడ్డలాని సాదుకున్నా కొడుక ఓ బిడ్డలారా ఓ బిడ్డరాదవో ఓ బిడ్డ సమ్మవ్వా ఓ బిడ్డ ఐలవ్వో ఓ బిడ్డ వనవ్వా నాకు నలుగురు బిడ్డలాని నాకు ముగ్గురు కొడుకులాని నేనే సంబురపడ్డలే నా నలుగురు బిడ్డలాలో నలుగురు బిడ్డలారా నేను అవ్వను పోతన్నా అయ్యలేని పిల్లలా అవ్వలేని పిల్లలా ములాలు వేసి ఓ బిడ్డో ఈ ఆడపిల్లలకైనా గాని అవున్న నాలవ వీధి పోగాటుగా వన్నరు అయ్యున్న నాలయ వీధి పోగాటుగా వన్నరే అవ్వా అవ్వను పోతన్నా ఆత్మగల్లా కన్న బిడ్డల వాసే నా కొడుకరారా కొడుకు నలుగురు కొడుకుల్లారా నా ముగ్గురు కొడుకుల్లారా నేను పోతా ఉన్నా నీ అక్క ఎల్లల పైల వరి కొడుకులారా ఆడపిల్లలకైనా గారి అన్నలున్నదాలు వాసున్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు కొడక ఏడాది కొక్క దినము కొడక అయ్యో ఏడాది కొక్క దినము కొడక అయ్యో రాజిత పండుగ కొడక అయ్యో రాజిత పండుగ కొడక ఎల్లలోక మీద ఆడపిల్లలకైనా గాని అవో అన్నలు మాట్లాడకున్నాడు గా తమ్ముడు మాట్లాడకున్నాడు అత్తగారి ఇంటికాడ ఆడపిల్లలు ఉంటే అమ్మా నాన్నలు మాట్లాడకున్న మంచిదే నా వదినలు మాట్లాడకున్న మంచిదే ఇలా రక్షబంధం నాన్నలు నా కోసం చూస్తారాని అమ్మా 10 రూపాయల చేతులు లేకున్నాడు అవో పగలడుకోని రాజీని పట్టుకొని గవ్వగారి పట్టం ఎరవద్దే అన్న రాగిట్లా ఉంటే గా చెల్లెల మందలు ఇయ్యకున్నాడు అక్కడ మందలు ఇయ్యకున్నా గాని అన్నలారా చెల్లెల రావే నీకు రాగీడు వెళ్తున్నా అన్నా అయ్యో అన్నలకు రాగీడు అన్నలకు రాగీడు చెల్లె వెళ్ళిపోతూ ఉంటే అన్నదేం పెట్టకున్నా గాని నా అన్నల సముదారం నాకు తెలియదా అవి నా వదిన సముదారం నాకు తెలియదు అనుకుంటారా కొడక నీకు
అన్నలున్నరాని నా బిడ్డలు వచ్చే ఊరి కొడుకులారా మీరు నొచ్చిన ఒక మాట అంటే ఓ అన్నదమ్ములారా మీ అమ్మను దాచుకున్నాము మీ అయ్యను దాచుకున్న బిడ్డల వారి అయ్యో చెల్లల్లా ఎడతరు నా పుడగా తల్లి ప్రాణం ఓదే కనకవ్వ ప్రాణం ఓదే గా బిడ్డలు ఎడిసినట్టు నానా అయ్యా ఓ నానా యమ ధర్మరాజా నా ప్రాణం వెళ్ళిపోతే నానా అవ్వలేని బిడ్డ కాదా నాయనో కనకమ్మ ప్రాణమోదే నా బిడ్డలు ఎడిసినట్టు నా బిడ్డ మాటలు రాకపోయే నన్ను అమ్మాని విలువపాయనా నా చదిరలే అయ్యా ఓ నానాయ ధర్మరాజా నా బిడ్డ ముద్దటి పోమంటూ వాసిన రోజు ఆ రోజు నేను వద్దగాని అయ్యా నేనల్లా రాను ఓ నానాయ ధర్మరాజా కన్న తల్లి చూడవాయమ్మ యమ ధర్మరాజు కాలు మొక్కుదంటే ఓ బిడ్డ నువ్వు వద్దనన్నప్పుడు తీసుకుపోయేందుకు రానన్నప్పుడు తీసుకుపోయేందుకు నీ తాత చుట్టాల తండ్రి చుట్టాల బిడ్డ రాజకోసమేమో పురివన్నడమ్మా నాయనా 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 యమ ధర్మరాజా నా కొడుకు రాకపాయ్ కొడుకులు రాకలు చూస్తుంది ఆనాడు వస్తుంది భర్త రాకలు చూస్తుందట ఆనాడు వస్తుంది అదే గడియలా మరి ఆ కోడలు మాత్రం వంపుల్లా అట్టగా 11 రోజుల మాత్రం తలుపులో తాళమోతున్న వంపుల్లో మాత్రం నీళ్లు దొరుకుతాండి కొడలా పాపదేవని కోడలు ఎప్పుడు పిలిచిందో మా అత్త మాత్రం నన్ను ఆర్చి గొల్లెత్తి పిలుస్తానని వంపుల్లో ఉన్న కోడలు పాపదేవి గిదా 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 అత్త దగ్గర కొరికొచ్చింది అత్త దగ్గరికి వచ్చే వరకే బిడ్డ చోట పడ్డది అత్త మాత్రం ఎర్రి చూస్తుంది ఎలుగల్ల పడ్డాయి అత్త శాంతిమతి దేవి కళ్ళల్లో మాత్రం అడుగుడు చూడు నీళ్లు తిరుగుతాని నీ బిడ్డ కాడ పడ్డది నువ్వో కాడ పడ్డావు అత్త నీకు ఏ రోగం వచ్చిందని అత్త మీద వరకు రాదు అంత పిచ్చిదాన్ని నీ నువ్వు చూస్తాను ఇవాళ అటువంటి కలిసి నువ్వు చూడు నీ ఇంతలో ఏ రోగం నీ కడుపులు దొరపడ్డాయి అవ్వా కోడలు పాపదేవి అగో కన్న బిడ్డ కాకపోయినా కన్న బిడ్డ కంటే ఏ నిమ్మలు ఎక్కువ ఎడబట్టిన అవ్వరాలా సంభవించింది అత్త నీ బంగారు నోట నాకు ఒక్క మాట చెప్తే మామ తోడు పెట్టి 10,000 ఖర్చు పెట్టి నీ పాదాన్ని రచ్చలకు అత్త చేయించుకుంటారే అత్త
కోడలా బాబా గల్లు పడతన్నయి ఎర్రెర్రి చూపులు చూస్తున్నావు నీ ప్రాణానికి ఏమనిపిస్తావు నీ కడుపులా ఉట్టకున్నా నా కవ్వలేకున్నా అయ్యలేకున్నా నన్ను తీసి కట్టి నీ కొడుకు పెళ్లి చేసి కళ్ళ బిడ్డలే కారుకున్నవే అమ్మా తల్లి ప్రాణానికి ఏమనిపిస్తావు నాతో రేపు అన్నో బిడ్డ నా కళ్ళల్లో కనబడవచ్చి నీ మామ రాకముందే నా భరతాకు ఇవాళ నా ప్రాణము ఉంటుందో పోతుందో బిడ్డు కత్తిరికాడు నీ మామ ఉన్నడు అయ్యే పోయే బాలల్లా మీ అత్త ఉన్నదని మా అత్త ఉన్నదని మాట చెప్పవే బిడ్డ శాంతిమైన దేవి ఇక్కడ రోగం రాగనట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా అగో ఆ ధైర్యం నువ్వు ఎనుకున్నారు కోడలు పాపదేవి వాళ్ళ కాలు లేపి అగో ఆ ఇంటికాడ కాలు లేపి కచ్చిన కాడు గురికొచ్చింది మామా ఓ మామా మామా అత్త బతికతట్టులేదు అయ్యో పోయే పరాల నువ్వు రావే మామని సారి చెప్పినప్పుడే గానాడు దినవందన బిడ్డ పుట్టి 11 రోజుల వరకే నా భార్యకి ఏదో రోగం సంభవించిన నా వేగులు కుబ్బెళ్ళు ఉంటాయి పచ్చడి కాలం బోర్లు ఉంటుంది చాలా ఉంటుంది చాలా చాలా వందరా అప్పుడు గానాలు వస్త్ర నేను పోయేదాకా నా భార్య బతుదో బతుకుదో అని అగో గానాలు వస్త్ర రాజుటాలు చూడవమ్మా అమ్మా రామ 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 రామ